మధ్య చాలామంది లైక్ మాకు ఫేస్ ట్యాన్ అవుతుందండి అండ్ పింపుల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఫేస్ స్కిన్ డ్రై అయిపోతుంది అండి. ఇవాళ డల్గా కనిపిస్తుంది అండ్ సమ్మర్లో సన్కి వెళ్తే సన్ బర్న్ లాగా వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం స్కిన్ కేర్ తీసుకోవచ్చు. లైక్ పెరుగుని తీసుకున్నాం అనుకోండి, దీంట్లో 5 గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఇది గుడ్ స్క్రబ్ ఆర్ క్లెన్సింగ్ జెల్ లాగా పనిచేస్తుంది. సెకండ్ వన్, ఇది పెరుగుతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. థర్డ్ ఏంటంటే, పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల స్కిన్ పైన ఉన్న మైక్రోబయోమ్స్ని తీసేయడం వల్ల యాక్నే పింపుల్ కంట్రోల్ కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు అప్పుడప్పుడు స్కిన్ డల్గా అనిపించినప్పుడు పెరుగుతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కాంప్లెక్షన్ కూడా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన స్కిన్ టైప్ని బట్టి మనం యాడ్ చేసుకునే వాటిని కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు పెరుగును బేసిన్ ఆర్ శనగపిండితో కలిపి వేసుకుంటే మనకు స్కిన్ అనేది గ్లో వస్తుంది. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు జనరల్గా హనీతో ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ట్యాన్ రిమూవల్కి ఏంటంటే, జనరల్గా అలోవెరా జ్యూస్ కానీ లేకపోతే కుకుంబర్ జ్యూస్ కానీ యాడ్ చేసుకొని పెరుగుతో కలిపి ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ మనం ఫేస్ పైన అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకుంటే ఇవన్నీ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్కిన్ బ్రైటన్ అవుతుందండి. థ్యాంక్ యూ. చాలామంది నాకు హోమ్ రెమెడీస్ అడిగారండి. అంటే మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అండి అండ్ హెయిర్ గ్రోత్ అంత సరిగా ఉండట్లేదు అండ్ మాకు కొంచెం హెయిర్ డ్రై అయిపోతుంది అని చెప్పేసి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి. పెరుగుని, ఓన్లీ పెరుగు కానీ లేకపోతే మెంతులను గ్రైండ్ చేసేసి ఈ పెరుగులో వచ్చేసి పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ గుడ్ కండిషనర్గా పనిచేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లైక్ డాండ్రఫ్ రిమూవ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.